హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష. ఇవాళ మనం రాగులతో దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రాగులు, మినపగుళ్ళు ఒక బౌల్లో కడిగి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకో బౌల్లో బియ్యం, ఒక చెంచా మెంతులు 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. బియ్యం, మెంతులు కూడా మిక్సీ వేసుకోవాలి. మన ఇంట్లో అటుకులు లేనప్పుడు అన్నం వేసి కూడా మిక్సీ వేసుకోవచ్చు. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశ షుగర్ పేషెంట్స్ హెల్త్కి చాలా మంచిది. మనం నైట్ మిక్సీ వేసుకుంటే పొద్దున వరకు ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. ఫర్మెంటేషన్ తర్వాత ఇలా ఉంది చూసారా. ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తర్వాత దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలోకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చిన్న ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, మినపగుళ్ళు వేసి దోరగా వేంపుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేంపుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకొని దోరగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేంపుకున్న జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలి. చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి తాలింపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పల్లి చట్నీ రెడీ. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశకి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని ఆనియన్తో ఇలా రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత చూసారా, దోశ ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఇంకోవైపు కూడా కాల్చుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ వేసుకొని దోశపై ఆనియన్ చల్లుకోవాలి. కొంచెం సాల్ట్, తగినంత కారం చల్లుకొని ఒక 2 మినిట్స్ ఆగాలి. ఆగిన తర్వాత దోశ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.